స్టార్ట్. వెల్కమ్ టు ప్రజా టీవీ. ఇప్పుడు మనము పొంగనూరు సుబ్బారాం డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఉన్నాము. ఇక్కడైతే మనం చూడొచ్చు మన ఇక్కడ వినాయకుడు దేవస్థానం ఇక్కడ ఉన్నది. దాని ముందరే ఇక చింత చెట్టుకి పాలు గారుతున్నట్టు దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు మనం నిజ స్వరూపాలు అయితే ఇక్కడే లైవ్లో మనం చూడొచ్చు. ఇప్పుడు మనము ఈ పాలు కరడం చూసిన వ్యక్తిని మన పక్కలో ఉన్నాడు, ఆయనతో తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి. నా పేరు సురేష్ బాబు. నేను ఎక్కడైతే నైట్ వాచ్మెన్గా పనిచేస్తుంటాను. ఇక్కడ పాలు కావడం మొట్టమొదటిగా నేను చూశాను. 4-5 మధ్య చూసిన తర్వాత వెంటనే తెచ్చాను. మసాలాలు కూడా ఇన్ఫార్మ్ చేశాను. దాని తర్వాత వచ్చి యథాపథగా అందరూ వచ్చి చూసుకుంటున్నారు. అప్పటికి కాదేమో తుడిచేసినాను. మళ్ళీ ఇంకా 2-3 సార్లు వచ్చినాయి. సరే మళ్ళీ అందరూ ఇది వరకు ఎప్పుడన్నా ఇట్లా సంఘటన జరిగిందా? ఇప్పుడే మొదటిసారి. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 5 మధ్య. బాగా దారుగా కారుతూనే ఉన్నాయా? ఇది దేనికి సంకేతం అంటారు? వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారము ఏమి అనర్థాలు జరుగుతాయో ఏమి జరుగుతాయో తెలియదని భగవంతుని కృప అనుకుంటున్నాం. ఎందుకంటే గణపతి ఎదురుగా ఉంది కాబట్టి చెట్టు దీనికి వచ్చి భక్తుల పూజలు కానీ చేశారా? అవును, అంతా మన వచ్చేటప్పుడు మళ్ళీ క్యాబలయా చేయించా తమ్ముడు. ఒక్క సెకండ్ మళ్ళీ తీసుకున్నాం. అదే నాకు హిందూగా